మా డిచ్పల్లి మండల నాయకులు అండ్ కోఆప్షన్ మెంబరు ఎంపీటీసీ గారు లక్ష్మణ గారు, నయీం గారు, కృష్ణ గారు, సాయన్న గారు, సీనియర్ నాయకులు సాయన్న గారు, నడపన్న గారు, మా శంకరన్న ఎక్స్ఎంపీటీసీ గారు, ఇక్కడ నడిపల్లి మాజీ సర్పంచ్ అంజన్న గారు, సుధాం గారు, ఇక్కడ షకీర్ గారు, సుందర్ గారు, బాషా గారు, ఇక్కడ మిగతా చాలా మంది మన సుధాకర్ గారు, యూసుఫ్ గారు, అందరం కలిసి ఇక్కడ హెచ్పల్లి రైల్వే స్టేషన్ లో ప్రచారం చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమం జరిగింది. అందరూ కూడా పాజిటివ్ గా స్పందించారు. ఈ రోజు కేసీఆర్ గారిని నిజంగా ప్రజలు మిస్ అవుతున్నారు. కింది స్థాయి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిస్ అవుతున్నారు. ఇందాక ప్రచారం చేస్తున్నప్పుడు ఒక గంట సేపు కరెంట్ లేదు. చాలా మంది ఎమర్జెన్సీ లైట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. బంగారు దుకాణం ఉన్న వాళ్ళు తాళాలు వేసుకుంటున్నారు లోపలుండి. అంటే అంత భయాందోళనలో బతుకుతున్నారు ప్రజలు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మేము చెప్పే అవసరం లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా మరి పాంప్లెట్ తీసుకొని మేము మీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఒకటే తీసుకెళ్తున్నాం. గతంలో 10 ఏళ్ల పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది. 5 నెలల్లోనే ఒక్కొక్క మహిళకి 20,000 రూపాయల నష్టం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు చదువుకున్న అమ్మాయిలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు స్కూటీల కోసం. వాళ్ళందరికీ కూడా మనిషికి 40,000 చొప్పున రేవంత్ రెడ్డి సర్కారు బాకీ ఉంది. అదేవిధంగా మరి అంబేద్కర్ దీవెన పేరు మీద గతంలో ఉన్నటువంటి దళిత బంధు 10 లక్షలు, ఈ రోజు 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ రకంగా దళిత కుటుంబాలన్నిటికీ కూడా 12 లక్షలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా ఈరోజు కొన్ని 2-3 గ్యారంటీలు ఏవైతే చేస్తున్నాడో అవి ఇక్కడ మొన్న జరిగినటువంటి పెళ్లిళ్ళు దేనికి కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా, పెళ్లిళ్ళు ఈ 5 నెలల్లో పెళ్లిళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 2,200 రూపాయలు, 2,200 కోట్ల రూపాయలు ఆదా చేసుకొని దాన్ని ఈరోజు ఫ్రీ 200 యూనిట్లని, అదేవిధంగా ఫ్రీ బస్ అని దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ ఇస్తామన్నది గతి లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా మంది గొడవ పడుతున్నారు, కొట్లాటలు అవుతున్నాయి. ఆడవాళ్ళకి నల్లాల దగ్గర ఉన్నటువంటి కొట్లాట తీసేసిన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదే కొట్లాటని ఆర్టీసీ బస్సులకు తీసుకెళ్ళింది. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.